అన్ని వేళలా నిన్ను ఆరాధిస్తామయ్యా. మా కష్టాలలో, మా నష్టాలలో, మా శోకములో, మా దుఃఖములో, మా కన్నీటిలో, మా నిట్టూర్పులో దేవా నిన్ను ఆరాధించకుండా మేము ఉండలేమయ్యా. నీ కృపను ధ్యానించకుండా, నీ మేళ్లను తలపోసుకోకుండా మేము ఉండలేమయ్యా. మేమున్న ఈ జీవితానికి కారణం నువ్వే. మేము తింటున్న ప్రతి మెతుకుకు కారణం నువ్వేనయ్యా. నువ్వు లేకుండా మేము క్షణమైనా బ్రతకలేమయ్యా. యేసయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలమయ్యా? జీవిత కాలము నీ కొరకు బ్రతుకుతామయ్యా. మేము ఎక్కడున్నా ప్రభువా నీ కొరకు బ్రతికే వారముగా ఉండుటకు కృపను దయచే. బిడ్డ, దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. ఎక్కడ నువ్వు తలదించుకున్నావు, ఎక్కడ నీ బ్రతుకు నవ్వుల పాలైందో, ఈ ప్రార్థనలలో నా దేవుడు నీకు శుభకరమైన ఆనవాలు దయచేసే దేవుడు. ఆయన నీ బ్రతుకును ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టే దేవుడైనా ఆయన నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు బిడ్డ? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ యు, హూ షల్ బి అగైన్స్ట్ యు? దేవుడే నీ పక్షాన నిలవబడితే నీకు విరోధి ఎవడు బిడ్డ? సమస్తమును నీ కిందకు తీసుకురాగలడైనా. నీ పరిస్థితిని, నీ రోగాన్ని, నీ అప్పుల బాధను, నీ అవమానాన్ని ఆయన తలంచుకుంటే కనురెప్పపాటులో నీ కాళ్ళ కిందకు తీసుకురాగలడు. అయితే దేవునిని ఆరాధించు. అయ్యా, నేనున్న ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాకున్న ఈ కష్టమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఏమున్నా లేకపోయినా అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో అయ్యా నేను బ్రతికుండగా నెరవేరినా నెరవేరకపోయినా నేను నమ్ముతున్నానయ్యా, నా తరువాత తరాలన్నీ నా భక్తిని బట్టి ఆశీర్వదించబడతారని. అయ్యా, నా యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి నా తరువాత తరాలన్నీ ఆశీర్వదించబడతారని నేను నమ్ముతున్నానయ్యా. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నామయ్యా. ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా అయ్యా మా బ్రతుకు మారతాది అనే నమ్మకాన్ని మాకు కలుగ చేయట్లేదయ్యా. అయితే ఈ ప్రార్థనలో నిరీక్షణకు ఆధారమైన వాడవు, విశ్వాసమునకు కర్తవైన వాడవు. నీ వైపు మా చేతులెత్తి ప్రార్థిస్తుండగా దేవా మా బ్రతుకులను మార్చయ్యా. మా పగవారు చూచి సిగ్గుపడునట్లు ఒక శుభకరమైన ఆనవాళ్ళు నీ బిడ్డల జీవితాలలో కలుగునుగా. కానీ సహాయము చేయదేవా. నీకు ఆయాసకరమైన కార్యంలో మాలోంచి తీసివేయదేవా. బలహీనులను బలపరిచయ్యా. నీ వాక్కు అయ్యా శరీరధారిగా మా మధ్యలోకి దిగి వచ్చిన దేవుడవయ్యా. అయ్యా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపరిచి నీ రాకడ కొరకు మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావంలో నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీ పాదాల దగ్గర సమర్పించుకున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్.